చాప్టర్లో లాస్ట్ వీడియో స్పేస్ అండ్ టైం. స్పేస్ అండ్ టైం గురించి మీకు తెలుసు. ఏటి పేపర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఈ పేపర్ అనేది ఇట్లా పడిపోయింది. ఇక్కడ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో పడదు. అయితే సింపుల్ డెఫినేషన్ లేబుల్ లాంగ్వేజ్లో. ఓకే, ఇప్పుడు స్పేస్ అంటే ఏంటి చూద్దాం. అంటే డెఫినేషన్ ఇప్పుడు ఏం రాసిన అంటే స్పేస్ ఫిజిక్స్ డెఫినేషన్ రాసిన, నార్మల్ డెఫినేషన్ రాసిన, ఇంకా ఒంటాలజీ పరంగా స్పేసు అంటే ఏంటిది ఒక రెండు మూడు డెఫినేషన్. సో అన్ని స్పేస్ డెఫినేషన్లే, జస్ట్ వ్యూస్ వేరే వేరే వ్యూస్ పరంగా రాసినాం అంతే. అన్ని డెఫినేషన్ మీకు తెలిసినాయి. సో స్పేస్ బేసిక్ డెఫినేషన్ ఏంటి? ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఫిజికల్ ఎంటిటీస్, లొకేషన్ అండ్ ఇంటర్ రిలేషన్. సో ఇప్పుడు ఇది ఏ లొకేషన్లో ఇప్పుడు పెన్సిల్ అనే పడ్డది. ఇప్పుడు పెన్సిల్ అనే ఈ లొకేషన్ని ఆక్యుపై చేసుకుంది. ఓకే, ఇప్పుడు ఆంటాలజీ ఫీజ్ చూస్తాం. ఒక మూడు ఉన్నాయి. ఫస్ట్ సబ్స్టైనబిలిజం నెట్వర్క్ అని ఉండొచ్చు. స్పేసీస్ అనేది ఒక ఇండిపెండెంట్ అవును దేనిపైన డిపెండ్ కాదు. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇప్పుడు చేయి ఉంది, ఈ స్పేస్ని ఆక్యుపై చేసుకుని దేనిపైన డిపెండ్ అయినా లేదు. అట్లా లైక్ ఇప్పుడు కంటైనర్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక కంటైనర్స్. ఇప్పుడు షుగర్ అంటే షుగర్ బాక్స్లో ఉంటుంది. అది షుగర్ అంటే ఆ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కంటైనర్ లెక్క అనమాట స్పేస్. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడైతే పెడతామో ఆ ఆబ్జెక్ట్ కంటైనర్ ఆ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. అబ్సల్యూట్ ప్రతి దానికి ఎగ్జిస్ట్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ప్రతి ఆబ్జెక్ట్ ఏదైతే స్పేస్ ఆక్యుపై చేస్తుందో దానికి కోఆర్డినేట్స్ ఉంటాయి అంటారు. ఇంకోటి ఈ ఆర్కియాలజీ వ్యూస్ అంటే ఇవి ఏం లేదు, అది కూడా జస్ట్ డెఫినేషన్. ఇంకా రిలేషనిజం ఏంటిది? స్పేస్ ఈజ్ ఏ మెయిన్లీ రిలేషన్స్ అంట బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చూడు, చైర్ ఈజ్ లెఫ్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ చైర్ అంటాం. అదే దాని చైర్ పక్కన ఉంది అది థింగ్ అని అట్లా. ఇంకా కెటిన్ వ్యూస్ చూద్దాం. కెటిన్ వ్యూ ఇవన్నీ ఒంటాలజీ వ్యూస్ అంటే స్పేస్ ఈజ్ ఏ మెంటల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆర్గనైజింగ్ సెన్సర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఆ కోఆర్డినేట్ చూసుకొని లాంచ్ చేస్తారు. అట్లా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి అది అవసరం. మోడర్న్ ఫిజిక్స్లో స్పేస్ డెఫినేషన్ ఉంటుంది. ఏముంటుంది? ఐన్స్టైన్ స్పేస్ టైమ్ ఇంటిగ్రేట్స్. స్పేస్ని టైంతో కలుపుతాడు ఐన్స్టైన్. కలిపి మనకు ఒక రిలేషనల్ వ్యూని ఇస్తారు అన్నమాట. రిలేషనల్ వ్యూని ఇస్తారు. ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని స్పేస్ ఛాలెంజెస్ వస్తాయి. స్పేస్ అనేది ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్. అది మనకి రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు స్పేస్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు ఛాలెంజెస్. స్పేస్ మేబీ ఇన్ఫైనైటా ఇన్ఫైనైటా అట్లా ఒకటి వస్తుంది. ఇంకా డస్ స్పేస్ అనేది ఎంటీయా లేకపోతే అలా ఏమైనా ఉందా? డస్ ఎంటీ స్పేస్ ఎగ్జిస్ట్? ఎంటీ స్పేస్ అని ఉంటుందా? ఆర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద ఆబ్జెక్ట్స్ అది అని ఉంటుంది దాంట్లో. ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఒక బాల్ అనేది ఒక లొకేషన్ ఈజ్ ఎదర్ అబ్సల్యూట్ XYZ ఆర్ రిలేట్ నెక్స్ట్ టు టేబుల్. ఇప్పుడు ఒక బాల్ ఉన్నాకో ఇప్పుడు XYZ ఈ కోఆర్డినేట్స్ పరంగా బాల్ ఏ లొకేషన్లో ఉందో చెప్తాం. 3D డైమెన్షన్లో తీసుకుంటే 3D డైమెన్షన్లో ఇక్కడ బాల్ ఉన్నాకో లెఫ్ట్ అనేసి మనకి XYZలో కోఆర్డినేట్స్ పరంగా బాల్ ఎక్కడ ఉందో చెప్తాం. అదే స్పేస్. ఆ బాల్ ఆక్యుపై చేసిన స్పేస్ని స్పేస్ అంటారు. ఇక లేకపోతే ఇంకా రిలేటివ్గా చెప్పాలంటే బాల్ ఇస్ నెక్స్ట్ టు టేబుల్, డస్ నెక్స్ట్ టు చైర్ అట్లా చెప్తాం రిలేటివ్గా. అబ్సల్యూట్గా చెప్పాలంటే కోఆర్డినేట్స్ పరంగా చెప్పచ్చు. ఇక టైం గురించి మాట్లాడుకోవడం. ఇది కనిపించినాయి కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కనిపించకపోతే. ఇంకా టైం గురించి మాట్లాడు. టైం అనేది తెలుసు కదా. ఇప్పుడు పెన్సిల్ పడ్డది, ఈ స్పేస్ ఆక్యుపై చేసింది. ఎప్పుడు పడ్డది? ఈ డ్యూరేషన్ ఆఫ్ టైంలో పడ్డది. సో దాని టైం అంటారు. ద డైమెన్షన్ ఆఫ్ చేంజ్ సీక్వెన్స్ ఈవెంట్స్ అండ్ డ్యూరేషన్. ఏటే చేంజ్ అనేది జరిగింది, ఏ డ్యూరేషన్లో జరిగిందని చెప్పేది టైం. ఒకటి నుంచి వ్యూస్ చూసుకుంటే ప్రజెంటిజం ఒక వ్యూ ఉంటుంది. ఓన్లీ ద ప్రజెంట్ ఈస్ రియల్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ లేవు. ఇప్పుడు పెద్ద ఫిలాసఫర్స్ చెప్తారు పాస్ట్ ఉన్నది, ఫ్యూచర్ ఉన్నది, జస్ట్ ప్రజెంట్ ఒకటే ఎగ్జిస్ట్ ఉన్నది. అట్లా ఇది ఒక వ్యూ అనమాట. ఇంకొక వ్యూ చూసుకుంటే ఎక్స్టర్నలిజం అంటే ఏమంటారు? ఈ వ్యూ ఏంటంటే ఉంటుంది వ్యూ, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కోఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఒకటి ఇంకో దానికి లింక్ అయి ఉంటుంది. అదే బ్లాక్ యూనివర్స్, ఇది ఒక వ్యూ. ఇంకోటి గ్రోయింగ్ బ్లాక్ అని ఉంటుంది, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఎగ్జిస్ట్ కానీ ఫ్యూచర్ ఉండదు అనేసి అది ఒక వ్యూ. ఓకే, మోడర్న్ ఫిజిక్స్లో టైం అంటే ఏంటిది? టైం ఇస్ అ ఫోర్త్ డైమెన్షన్ అంట. 3 డైమెన్షన్ ఉంటాయి కదా, ఫోర్త్ డైమెన్షనే టైం అని మోడర్న్ ఫిజిక్స్ చెప్తుంది. ఎక్కడ ఫోర్త్ డైమెన్షన్ ఇన్ స్పేస్ అండ్ టైంలో ఫోర్త్ డైమెన్షన్. బట్ సబ్జెక్టివ్ పరంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు టైంని. టైం డైలేషన్ ఎక్కడ ఎంత ఉంది, ఎంత స్పీడ్, ఎంత అట్లా చేసుకోవాలి. కానీ దీని కూడా రెండు ఛాలెంజెస్. టైం గురించి మాట్లాడుకుంటే దీని టైం కూడా రెండు క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. ఏ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అంటే టైం లీనియరా సైకిలా?
అంటే ఇలా వెళ్తారా, లేకపోతే సైకిల్గా ఇక్కడ ఎండ్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఫస్ట్ నుంచి? సో ఈ రెండు చెప్పలేం. ఇట్స్ ఇలా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకోటి అయితే డస్ టైం ఎగ్జిస్ట్ వితౌట్ చేంజ్, అంటే టైం చేంజ్ కాకుండా అంటే ఉంటుందా, టైం మారుతూనే ఉంటుందా అనేది ఇంకో క్వశ్చన్. ఒక స్టాటిక్ యూనివర్స్ అనుకో అట్లా. ఇప్పుడు స్పేస్ అనేది ఒక స్టాటిక్ అనుకుంటే, స్పేస్ అక్కడ స్టార్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ టైం అనేది అంటే ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుందా, ఇది ఒక క్వశ్చన్ రైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, టైం గురించి ఒక సన్ రైజ్ అనే ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, 3-6 AM రోజు రైజ్ అవుతుంది ఎవ్రీడే. సో అనేది ఆ ఈవెంట్ని ఎక్స్పెక్ట్ చేసేది ఆ టైం అన్నమాట. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఓన్లీ నవ్ అది ఫిక్స్, ఇది అట్లే ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. 6 AMకి సన్ రైజ్ అవుతుంది. ఇంకా స్పేస్కి టైంకి ఇంటర్ కనెక్షన్ మాట్లాడుకుంటే, క్లాసికల్ వ్యూ మాట్లాడుకుంటే స్పేస్ టైం అనేది సపరేట్ క్లాసికల్ వ్యూ. ఒకవేళ రిలేటివిజం వ్యూలో మాట్లాడుకుంటే స్పేస్ అండ్ టైం అనేది రెండు కలిపే ఉంటాయి, దాన్ని 4th డైమెన్షన్ అంటారు. ఓకే. ఒకవేళ ఫిలాసఫికల్ పరంగా మాట్లాడుకుంటే స్పేస్ టైంకి ఇంటర్ కనెక్షన్, ఈ స్పేస్ టైమ్ ఇస్ రిలేషనల్, ఫిజికల్ ఎంటిటీస్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ దేర్ రిలేషన్. ఒకవేళ స్పేస్ టైం నిజంగానే ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉంటే, రిలేటివ్ ఉంటే, ఏది మనం మాట్లాడుకుంటున్న ఫిజికల్ ఎంటిటీస్ అన్నీ ఆ స్పేస్ టైం పైన డిపెండ్ అయ్యి ఉంటాయి, ఆ రిలేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక రాకెట్ జర్నీ ఉంది, దాంట్లో స్పెషల్ మూమెంట్స్ కావాలి మనకి, టెంపరల్ డ్యూరేషన్. అంటే ఇప్పుడు ఆర్బిట్లో ఏ టైంలో ఆ స్పేస్ ఖాళీ ఉంటుంది, సో దట్ ఐ కెన్ ట్రావెల్ టు దట్ లొకేషన్ అనేసి కోఆర్డినేట్స్. ఇప్పుడు రాకెట్ వరకు స్పేస్ అండ్ టైం పైనే, ఇన్ని మంత్స్కి అక్కడ ఎన్ని టైం పడుతుంది నేను ఆడుకోవడానికి, ఆ కోఆర్డినేట్స్కి అక్కడ లాంచ్ చేయాలంటే నాది యూనిఫైడ్ యాజ్ స్పేస్ టైం ట్రాన్స్లేట్. ఓకే, ఇట్లా నడుస్తుంది అన్నమాట.